కువైట్‌లో మనలాంటి వాళ్ళ గురించి మన దేశం వదిలి దూరంగా గల్ఫ్ దేశాల్లో పనిజేయడానికి వచ్చిన అమ్మాయిలు, వాళ్ళు రోజు ఎలా గడుపుతారు? ఎవరు బయటికి చెప్పుకోలేని నిజాలివి. కువైట్ అంటారు డబ్బొస్తుందంటారు. కానీ నిజమైన జీవితం ఎలా ఉంటుందో ఈ 5 నిమిషాల వీడియోలో నేను చెప్తాను. మహి కువైట్ లైఫ్ స్టోరీస్ ఛానల్‌లో ఫస్ట్ వీడియో. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కువైట్ ఇంట్లో పని మనిషిగా జీవితం ఉదయం 5 గంటలకు అలారంలా మోగుతుంది. నిద్ర కళ్ళతో లేచినా రోజు మొదలవడం మాత్రం ఆగదు. చిన్నప్పుడు మనం స్కూల్కి ఎలా రెడీ అవుతామో అలాగే త్వరగా లేచి స్నానం చేసి యూనిఫామ్ అయితే వేసుకోవాలి. అలాగే మన దగ్గర ఎలాంటి వాసన ఉండకూడదు. మనల్ని మనమే సిద్ధం చేసుకోవాలి. 5:30 అవ్వగానే పని మొదలవుతుంది. కువైట్ వాళ్ళకంటే ముందు మనమే లేవాలి. అర్ధరాత్రి దెయ్యాలు తిరిగినట్టు ఉంటుంది. అంత మార్నింగ్ లేవాలన్నమాట. లేచి లైట్లు అయితే వేయాలి ఇల్లంతా. వాళ్ళు లేసే కొందుకి వాళ్ళ పనులన్నీ చక్కపెట్టాలి. కాటన్ గుడ్లన్నీ ఒక సైడ్కి తీసుకోవాలి. తర్వాత దుండ్లన్నీ సోఫాలకున్న దుండ్లు ఎడగొట్టి వేస్తారు పిల్లోళ్ళు, అవన్నీ ఎగబెట్టుకోవాలి. ఆ తర్వాత మ్యాట్లు ఉంటాయి, అవి క్లీన్ చేసి వాటిని చుట్టూ పక్కన పెట్టుకోవాలి. కువైట్ అంటే దుమ్ము దేశం. ఇక్కడ రోజు దుమ్ము తుఫాన్ లాగా వస్తుంది. కిటికీలు, టేబుళ్ళు, సోఫాలు ప్రతిదీ నీట్గా తుడవాలి. టేబుల్ ఎన్ని ఉంటే అన్నీ క్లీన్ చేసుకోవాలి. తర్వాత నీట్గా ఫ్లోర్ క్లీన్ చేయాలి. ఆ తర్వాత మొత్తం పొరకతో, తర్వాత కసువుతో ఇల్లు మొత్తం తిరుగుతూ ఫ్లోర్ క్లీన్. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఇది డైలీ రొటీన్ అన్నమాట. మన పని మనమే చేసుకోవాలి. ఇల్లు క్లీన్ అయిపోయిన తర్వాత ఇలా పక్కమని ఉంటుంది, బొక్కరు అయితే వేసి ఇంటికైతే షెండు కొట్టాలి. ఇది అయిపోయిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళాలన్నమాట. బాత్రూమ్ మొత్తం క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఇంట్లో 10 నుంచి 20 బాత్రూమ్లు ఉంటాయి. సరిగా క్లీన్ చేయకపోతే మేడం వచ్చి తిడుతుంది. ఏలబెట్టి చూపించదు, మట్టి తెచ్చది. తర్వాత బెడ్రూమ్ క్లీనింగ్ అనమాట. బెడ్రూమ్లోకి వచ్చాను ఏడుపు వచ్చేస్తుంది. అవన్నీ చూసి ఫస్ట్ అయితే బెడ్ అయితే నీట్గా సర్దుకోవాలి. ఆ తర్వాత మనం బెడ్ పైన కవర్ అయితే వేసి నీట్గా పక్కనున్న గుడ్డలన్నీ సర్ది మడతేసి కబోర్డ్లు అయితే పెట్టుకోవాలి. ఇలా బెడ్ నీట్గా అయిపోయిన తర్వాత ఒకసారి కువైట్ వాళ్ళ బెడ్రూమ్లు ఎలా ఉంటాయంటే దుప్పట్లు, బట్టలు, చిన్న చిన్న వస్తువులు అన్నీ ఎక్కడికక్కడ అన్నీ సెట్ చేయాలి. అన్నీ మనమే చూసుకోవాలన్నమాట. వాళ్ళైతే అస్సలే పట్టించుకోరు అలాంటివి. వాళ్ళకి ఏమన్నా కావాలంటే తీసుకొని కిందేసేయడమే, మళ్ళీ ఎగబెట్టేది తెలియదు. తర్వాత బాత్రూంలో బట్టలన్నీ తెచ్చి వాషింగ్లో అయితే వేయాలి. ఎవరికి వాళ్ళ బట్టలు సపరేట్గా అయితే ఉతకాలి. కొన్నిసార్లు బట్టలు ఉతికేటప్పుడు మేడం అయితే మధ్యలో పిలుస్తుంది, వాటర్ ఇచ్చురా అని. వాటర్ ఇచ్చి వచ్చి మళ్ళీ ఆ సబ్బు చేతులతోనే మళ్ళీ సపరేట్ గుడ్డలన్నీ ఉతికి ఈ విధంగా అయితే ఆరేసుకోవాలి. ఆ తర్వాత ఆరిన తర్వాత మళ్ళీ ఆ బట్టలన్నీ తీసుకొచ్చి అన్నీ ఒక బుట్టలో వేసుకొని మనం లోపలికైతే తీసుకురావాలన్నమాట. కొందరికి ఇంట్లో ఉంటుంది ఆరేసుకునేది, కొందరికి బయట అయితే ఉంటుంది. అవన్నీ ఐరన్ చేసి నీట్గా మళ్ళీ కబోర్డ్లు అయితే సర్దుకోవాలి. కువైట్ కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఏ గుడ్డలు ఎక్కడ పెట్టాలో అసలు తెలియదు. కువైట్ ఇంట్లో చాలా మంది జనాలు ఉంటారు కాబట్టి ఎవరు గుడ్డలు ఎక్కడ పెట్టాలో మనకు తెలియదు. మేడం వచ్చి తిడుతుంది మనం గుడ్డలు అన్ని కన్ఫ్యూజ్ చేసినామంటే. కువైట్ ఇంట్లో క్లీనింగ్ చేసే అమ్మాయి ఇన్ని పనుల్లో టీ తాగడానికి కూడా టైం ఉండదు, ఇంకా టిఫిన్ తినడానికి కూడా టైం ఉండదు. వాళ్ళు తిన్నా మనం ఇంకా పని చేస్తూనే ఉంటామన్నమాట. మహికి చాలా ఆకలి అవుతుంది. అంతా వంట రూమ్ అంతా క్లీన్ చేసుకొని ఇప్పుడే చాయ్ పెట్టుకోవడానికైతే టీ కాఫీ అయితే రెడీ చేసుకుంటుంది. ఇంతలోనే తాగుతుండగానే మేడం ఓనే ఒక అరిపరిసింది. మహికి అర్థమయ్యి టీ కప్పు పక్కన పెట్టి మేడంలో కోపం ఉందని అరుస్తుంది ఎందుకు అని వెళ్ళింది. మేడంకి బ్యాగు మ్యాచింగ్ అయ్యే డ్రెస్ కోసం, వాటికి మ్యాచ్ అయ్యే బూట్ల కోసం అయితే ఎదుగుతుంది. చెప్పులు వాటిని అన్నీ క్లీన్ చేసి అయితే పెట్టాలి. మామూలుగా గుడ్డ అనేది ఉంటుంది అనమాట, వాళ్ళకి సపరేట్గా బూట్లు తుడుచుకోవడానికి. అదైతే ఇచ్చారు, అవి అయితే తుడిసియాలి. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ బూట్లు అనేది ఖచ్చితంగా తుడిసాలి. కువైట్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా తుడిసి మేడంకి అయితే రెడీ చేసి ఇచ్చేయాలన్నమాట. కువైట్ ఇళ్ళల్లో చేసే పనులు ఏంటంటే చెప్పులు తుడవడం, వాళ్ళకి పర్సు ఇవ్వాలి, నీళ్ళు అడిగితే ఇవ్వాలి. అలాగే చిన్న చిన్న పనులన్నీ మన దగ్గరే చేయించుకుంటారనమాట. బూట్లు కూడా ఖాళీకి తొడగాలి. కారు దగ్గరకు అన్నీ తీసుకెళ్ళి కారులో పెట్టాలన్నమాట. కొందరు కువైట్ వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి పోయినట్టే పోయి మళ్ళీ లోపలికి వచ్చారనమాట, ఏం చేస్తున్నారో చూడడానికి. అలాగే మహి వాళ్ళ మేడం కూడా వచ్చి ఒక అరుపు అయితే అరిసేసింది. ఆ అరుపుతో ఒకసారిగా భయపడిపోయింది. సెంటు వాటలు అప్పుడే పగలగొట్టి క్లీన్ చేస్తున్నది. అప్పుడే ఇంత నోరేసుకొని పడిపోయింది మహి వాళ్ళ మేడం. వీళ్ళ అరుపులు పాత వాళ్ళకైతే ఏం కాదు, పట్టించుకోరు. కొత్తలో ఉన్న వాళ్ళకైతే భయం వేస్తుంది అనమాట. ఎందుకు వాళ్ళు అలా అరుస్తున్నారు అనిపించదు.
అంత బాధ అయితే ఉంటుందన్నమాట. పక్కన రూమ్లో కూర్చొని ఏడ్చుకుంటాం అన్నమాట. కొందరు కవేటి వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు పొరపాటు ఏమన్నా పగిలిపోయినా కూడా మన జీతాలు అయితే కట్ చేస్తారు. మనసు లోపల చాలా బాధ, కానీ బయట చూపించుకోలేం. ఇంటి కోసం, పిల్లల కోసం ఇక్కడే చాలామంది కష్టాలు అయితే పడుతుంటారనమాట. కువైట్ ఇంట్లో కష్టాలు అంటే ఇలానే ఉంటాయి. నైట్ ఏడుస్తూ కూర్చోవడం తప్ప. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.